ఇక్కడ చూస్తున్నారా, అండర్గంగా మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఇక్కడ దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిహాబిలిటేషన్ సెంటర్ అంట. సో ఇక్కడ అంతా ఆవులు, మేకలు, కోడిలు అన్నీ ఉంటాయి. మీరు చూసినట్లయితే చాలా మంచి ప్రదేశం లాగా ఉంది. లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. అక్కడ ఎవరో ఒక ఆమె ఆటోలో ఎక్కి డ్రమ్ములను లోపల పెట్టుకుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, పెట్టేసింది. మేము లోపలికి వెళ్ళబోతున్నాము ఇప్పుడు. అంతర్గంగే లోపలికి, అంతర్గంగ అని తెలుగులో కూడా అనొచ్చు. అంతరంగంలో ఏముందో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ గుడిలో దేవుళ్ళు ఉన్నారు, కామదేవుళ్ళు. ఈ రోడ్ అంతా ఇలా ఉంది. తిరుపతికి వెళ్తున్నప్పుడు ఉంటుంది కదా, అలాంటి రోడ్ ఉంది. చూస్తున్నారా, కనిపిస్తున్నాయా పొలాలలో బియ్యం పంటలు అనుకుంటా. బియ్యం కాకుండా ఇంకేం పండుతాయో నాకైతే తెలియదు. మరి ఇగో ఇక్కడ ఏమనుకుంటున్నారో, ఇది గేట్ అని అనిపిస్తుంది నాకు. నాకైతే తెలియదు మరి గేటు లేకపోతే ఇంకేంటో. చూస్తున్నారు ఇక్కడ అందరూ యాత్రికులు, ట్రావెలర్స్ అందరూ వచ్చేస్తున్నారు అంతర్గంగే లోపలికి. ఇక్కడ ఒక గుడికి ఉంటుందని మనకు చెప్పారు. అది లోపల శివుడి గుడి ఉంటుంది.